హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. సో ఈరోజు ఏంటంటే మనకు ముఖ్యంగా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సంబంధించి ఒక లెసన్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే లెసన్ ఈరోజు ఐఐటి అండ్ జేఈ మెయిన్స్ అండ్ లెవెల్లో కొంచెం మాట్లాడుకుందాము. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఫస్ట్ వీ కెన్ లెర్న్ ఇన్ ప్రీవియస్ క్వాంటిటీ. సో జనరల్గా మీరు ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో క్వాంటిటీ అనే పదాన్ని మీరు వినే ఉంటారు. క్వాంటిటీ. సో వాట్ ఈస్ ద క్వాంటిటీ? సో క్వాంటిటీ మీన్స్ సైజ్, అమౌంట్, హౌ మచ్, హౌ మెనీ అని ఈజీగా అనొచ్చు. సో క్వాంటిటీ మీన్స్ సైజ్, అమౌంట్, నెక్స్ట్ హౌ మచ్, హౌ మెనీ. సో క్వాంటిటీ మీన్స్ సైజ్, అమౌంట్, హౌ మచ్, హౌ మెనీ. సపోజ్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ అంటే ఒక నెంబర్ అంటే మీరు ఒక క్లాస్లో ఒక 30 నెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, దట్ ఈస్ వన్ క్వాంటిటీ. ఓకేనా? ఒక సైజ్, ఎంత సైజ్. ఇప్పుడు మీరు ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనాలంటే ముందు మీరు ఏమడుగుతారు? సో హౌ మచ్, ఓకేనా, హౌ మెనీ. సో ఇవన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే క్వాంటిటీ అంటాం. ఓకే, క్లియర్ స్టూడెంట్స్? సో నెక్స్ట్ మనకు ఫిజికల్ క్వాంటిటీ. సో యూ హ్యావ్ నో ఫిజికల్ క్వాంటిటీ. సెకండ్ వన్ ఈజ్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి ఇది. సో చాలా చాలా ఇంపార్టెంట్. క్వాంటిటీ మీన్స్ సైజ్, అమౌంట్. సో ఫిజికల్ క్వాంటిటీ ఇస్ వాట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ? సో ది క్వాంటిటీ విచ్ కెన్ మెజరబుల్, దట్ quantities is called physical quantities. That means the quantity which can measurable, that quantity is called physical quantity. Physical quantity means the quantity which can measurable. అంటే ఏదైనా క్వాంటిటీస్ని మెజర్ చేయగలిగే వాటిని మనం ఏమంటామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. మెజరబుల్, దట్ క్వాంటిటీస్ ఈస్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. మాస్, లెంత్, టైమ్ అండ్ స్పీడ్, ఏరియా, సో ఎక్సెట్రా. సో మనకు ది క్వాంటిటీ విచ్ కెన్ మెజర్ అంటే మెజర్ చేయడానికి ఎటువంటి అయితే యూజ్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా మనం ఏమంటున్నామంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటున్నాం. ఎగ్జాంపుల్ మాస్, లెంత్, టైమ్, స్పీడ్, ఏరియా ఎక్సెట్రా. నెంబర్ ఆఫ్ ఆల్ క్వాంటిటీస్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. మనకు మెజరబుల్ అంటే ఏవైతే మెజర్ చేయగలుగుతున్నాయో వాటిని మెజర్ చేయగలుగుతామో అలాంటి క్వాంటిటీస్ని ఏమంటామంటే సో ఫిజికల్ క్వాంటిటీస్ అంటాము. మాస్ అంటే కేజీలో మెజర్ చేస్తాం, లెంత్ని చేస్తాం, అట్లా ప్రతి దాన్ని కూడా మనం మెజర్ చేస్తాం. కాబట్టి అన్నిటిని మనం ఏమంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. బట్ ఈ ఫిజికల్ క్వాంటిటీస్లో మనకు మెయిన్గా మళ్ళీ కొన్ని వేరే సిస్టమ్గా డివైడ్ అయినాయి కొన్ని. సో ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ డివైడ్ ఇన్ సమ్ systems or groups. So already you have learned in your previous classes FPS systems. Already have no systems. So FPS, MK, again I will write a CGS. First we can write a CGS. CGS. Again M KS, first one SI. So
ఈ ఫిజికల్ క్వాంటిటీస్ మెనీ డివైడ్ ఇన్ సమ్ గ్రూప్స్. ఐ మీన్ ఎఫ్పిఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్, ఎంకే సిస్టమ్ అండ్ ఎస్ఐ సిస్టమ్. సో వాట్ ఈస్ ద ఎఫ్ఏ సిస్టమ్ అండ్ సిజిఎస్ అండ్ ఎంకేఎస్ అండ్ ఎస్ఐ? సో ఎగ్జాంపుల్, మీరు లెంత్ని మనం మీటర్స్లోనే మెజర్ చేస్తాం, లేదంటే సెంటీమీటర్లో మెజర్ చేస్తాం, లేదంటే కిలోమీటర్లో మెజర్ చేస్తాం. మరి అలానే ప్రతి క్వాంటిటీ కూడా కొన్ని ఉన్నాయి అంటే ప్రతి దానికి మనం మెజర్ చేయడానికి డిఫరెంట్ యూనిట్స్ని మనం యూజ్ చేస్తూ ఉన్నాం. అవి ఎలా యూజ్ చేయాలన్నది చెప్పేవి ఈ సిస్టమ్స్ అనమాట. సో హియర్ దీన్నే మనం ఏం చెప్తాము అంటే దీన్నే బ్రిటిష్ సిస్టమ్ అని కూడా అంటారు. ఏమంటారు? బ్రిటిష్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ఎఫ్పిఎస్ సిస్టాన్ని బ్రిటిష్ సిస్టమ్ అని కూడా అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి దీన్నే సిజిఎస్ని ఫ్రెంచ్ సిస్టమ్ అని కూడా అంటారు. సో సిజిఎస్ దీన్ని మెట్రిక్ సిస్టమ్ అంటారు, మెట్రిక్. సో దీన్ని ఎస్ఐ అనేసరికి ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటారు. సో చూడండి, ఎఫ్పిఎస్ సిస్టాన్ని బ్రిటిష్ సిస్టమ్ అంటాం, సిజిఎస్ సిస్టాన్ని ఫ్రెంచ్ సిస్టమ్ అంటాం, ఎంకే సిస్టాన్ని మెట్రిక్ సిస్టమ్ అంటాం, ఎస్ఐ ఇంటర్నేషనల్ సిస్టమ్స్ అంటాం. లేదు అంటే దీన్ని సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కూడా అనొచ్చు. దీన్నే మనము సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కూడా అనొచ్చు. అర్థమవుతుందా స్టూడెంట్స్? సో దీన్నే సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అనొచ్చు, లేదు అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ అనైనా అనొచ్చు. కాబట్టి ఈ యొక్క మనకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో ముందు మనకు ముఖ్యంగా తెలియాల్సిన పదాలు ఏంటంటే, ఫస్ట్ క్వాంటిటీ అంటే ఏంటో తెలియాలి, తర్వాత ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో తెలియాలి, తర్వాత మనకున్న సిస్టమ్స్ ఏంటి, 4 సిస్టమ్స్గా మాట్లాడుకుంటాం. ఎఫ్పిఎస్, ఈ సిజిఎస్, ఎంకేఎస్ అని, ఎస్ఐ సిస్టమ్. ఎస్ఐ అంటేనే మనకు ఎంకేఎస్ అంటుంటాం, కొన్ని పదాల్లో అని కన్వర్షన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో మరి ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇందాక ఈ ఎఫ్పిఎస్ సిస్టమ్, సిజిఎస్ అండ్ ఎంకే సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఒక విషయం మాట్లాడుకొని ఉన్నాము. ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనము అబ్రివేషన్స్ చూద్దాం. సో చూడండి, ఎఫ్పిఎస్ సిస్టమ్ ఫుట్ అంటే ఇక్కడ ఎఫ్ అంటే ఫుట్ అంటాం, దాన్ని సింబల్ వచ్చేసరికి ఎఫ్టి. సో దీన్ని యూనిట్ అంటాం, దీన్ని సింబల్ అంటాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎఫ్ మీన్స్ ఫుట్, సింబల్ ఎఫ్టి, పౌండ్ ఎల్బి, సెకండ్ అంటే ఎస్ అనే లెటర్ సెకండ్. అలానే సిజిఎస్లో సి అంటే సెంటీమీటర్, సింబల్ సిఎం. అలానే జి అంటే గ్రామ్, సింబల్ జి. అదేవిధంగా ఎస్ అంటే సెకండ్, సింబల్ ఎస్. అదేవిధంగా ఎంకేఎస్లో ఎం అంటే మీటర్, స్మాల్ ఎం. అదేవిధంగా కే అంటే కిలోగ్రామ్, కేజీ. అదేవిధంగా ఎస్ అంటే సెకండ్, ఎస్. సో ఈ 3 సిస్టమ్స్ మనకు ఎప్పుడు కూడా మనకు మాట్లాడుకుంటూ ఉంటాం. మనకు మెయిన్గా సిజిఎస్ అండ్ ఎంకేఎస్ మోస్ట్ ప్రాబబ్లీ యూ కెన్ యూజ్ ద ఓన్లీ 2 సిస్టమ్స్. బట్ ఎస్ఐ సిస్టమ్ అడాప్టెడ్ ఇన్ సైంటిస్ట్ ఇన్ 1960. మనకు ఎస్ఐ సిస్టమ్, ఓకే, ఎస్ఐ సిస్టమ్ అడాప్టెడ్ బై 1960 in all scientists. So this is the mostly important point. ఓకే. సో ఎస్ఐ సిస్టమ్ మనకు 1916 నుంచి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఎందుకు అడాప్ట్ చేయాలంటే మనకు ఎస్ఐ సిస్టమ్ని మళ్ళీ 3 గ్రూప్స్గా మళ్ళీ డివైడ్ చేయడం జరిగింది. సో ఎస్ఐని మనం ఏం చెప్తున్నామంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. నెక్స్ట్ వన్ derived physical quantity. Next one supplementary quantity. Okay,
సో మనకు ఈ ఎస్ఐ సిస్టమ్ని మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా. సో ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీలో మనకు 7 ఉంటాయండి. ఈ 7 మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క దాని గురించి కూడా మళ్ళీ మనం బ్రీఫ్గా చూద్దాం. సో ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ మనకు మొత్తం కూడా డిపెండ్ అయి ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో క్లియర్గా మీకు తెలియాలి. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఇక్కడ చూడవచ్చు. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి అసలు? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ ఇండిపెండెంట్. ఓకేనా. సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీన్స్ ది క్వాంటిటీ విచ్ కెన్ ఇండిపెండెంట్ ఆఫ్ ది అదర్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇండిపెండెంట్గా ఉంటాయి కానీ ఇంకొక క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వవు. సో అవన్నీ మనకు ఎన్ని అయ్యా అంటే 7 ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీన్స్ ది క్వాంటిటీ విచ్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ అదర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్, అంటే ఇండిపెండెంట్గా ఉంటాయి. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వన్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సో వాట్ ఈస్ ద డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ మీన్స్ హియర్ డిపెండెంట్ fundamental physical quantities. So here fundamental physical quantities is independent, but derived quantities depend on fundamental physical quantities. సో అది ఏ విధంగా అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్తో కూడా మీకు క్లియర్గా నేను అర్థమయ్యేలాగే చెప్తాను. ఫండమెంటల్ క్వాంటిటీస్ 7 ఉన్నాయి. ఇవి వాటి మీదే ఆధారపడితే పక్కన వాళ్ళ మీద ఆధారపడవు అనమాట. ఈ క్వాంటిటీస్ ఏంటంటే ఈ క్వాంటిటీస్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో అలానే సప్లిమెంటరీ క్వాంటిటీస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మరి సప్లిమెంటరీ క్వాంటిటీస్లో మనకు ఓన్లీ 2 మాత్రమే ఉంటాయండి. 2. ఒకటి ప్లెయిన్ యాంగిల్, రెండోది సాలిడ్ యాంగిల్. సో ప్లెయిన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్ ఈ 2 మాత్రమే సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీలో ఈ 2 ఉంటాయి. ఇక్కడ ఫండమెంటల్ క్వాంటిటీస్ వచ్చేసరికి మనకు 7 ఉన్నాయి. ఓకేనా, ఈ 7 ఉన్నాయి. సో మరి ఇవి ఎన్ని ఉంటాయంటే అన్లిమిటెడ్. ఇవి చాలా ఉంటాయండి, అన్లిమిటెడ్. ఫిజికల్ క్వాంటిటీస్ ఓన్లీ 7 ఉన్నాయి. ఇవి అన్లిమిటెడ్. ఇవి మాత్రం ఈ బోత్ 2 మాత్రమే ఉంటాయి. సో క్లియర్ అండి. సో ఎఫ్ఏ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్, ఎంకే సిస్టమ్ అండ్ ఎస్ఐ సిస్టమ్ అడాప్ట్ ఇన్ 1916 all scientists. So fundamental SI system mainly divided in 3 types. The fundamental physical quantity, derived physical quantity, supplementary physical quantity. Fundamental physical quantity is independent of the physical quantities, not dependent on other physical quantities. But derived physical quantities is dependent on fundamental and supplementary quantities. Is mostly dependent on fundamental quantities. But next ఎఫ్పిఎస్ అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, వాటి యూనిట్స్, వాటి సింబల్స్. సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్, వాటి యూనిట్స్ అండ్ సింబల్స్. ఇందాక మన టాపిక్లో క్లియర్గా మాట్లాడాము. ఎస్ఐ సిస్టమ్ మెయిన్లీ డివైడ్ ఇన్ 3 గ్రూప్స్ అని. దాంట్లో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్, సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అని మాట్లాడడం బాగానే ఉంది. ఫండమెంటల్ క్వాంటిటీస్ 7 ఉంటాయి అని చెప్పేసాను కాబట్టి. సో వాట్ ఈస్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ వాట్ ఈస్ ద 7? సో వన్స్ యూ కెన్ సీ ద ఫస్ట్ వన్ ఈజ్ ద లెంత్, మాస్, టైమ్, ఎలక్ట్రిక్ కరెంట్, amount of substance, thermodynamic temperature, luminous intensity. So length units is meter, symbol is small m. So here indicate small m, you can understand. Okay, ఇక్కడ small m. Mass kilogram, kg. Again time, second, small. ఈ 3 also small letters. Electric current, ampere, unit is ampere. Here capital A. Okay, so capital A or capital I also you can written current. Both are correct. So why you can write capital A? So I will tell you after next you can some rules there.
కొన్ని రూల్స్ ఉన్నాయండి తర్వాత. సో వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు ఏ అండ్ ఐ అంటే ఇక్కడ క్యాపిటల్స్ ఎందుకు రాసేది ఆ రూల్స్ దగ్గర నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్ MOL గుర్తుపెట్టుకొని. అలాంటి థర్మోడైనమిక్ టెంపరేచర్ యూనిట్స్ ఇస్ కెల్విన్, క్యాపిటల్ K ఓఆర్ఆర్ థీటా, దిస్ వన్ థీటా. సో మనకు మ్యాథమెటిక్స్ వస్తే థీటా యాంగిల్ ఆఫ్ ది థీటా అంటాం కదా అట్లా. నెక్స్ట్ ల్యూమినియస్ ఇంటెన్సిటీ మీన్స్ క్యాండిలా. సో సింబల్ ఈజ్ CD ఈజ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఈస్ 7 fundamental quantities is our daily life. We can use very important. సో ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ వస్తేనే మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మొత్తాన్ని కూడా మనము వేల మీద చేయగలుగుతాం. లేకపోతే ఈ 7 వాటి యూనిట్స్ వాటి సింబల్స్ రాలేదు అంటే మాత్రం కంపల్సరీ మనకు డైరెక్ట్ క్వాంటిటీస్ కానీ ఈ మిగతా చేయలేము, డైమెన్షన్ ఫార్ములాస్ అసలు రాయలేము. కాబట్టి ఈ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ మీరు నోట్ చేసుకొని బై హార్ట్ చేయండి, కొంచెం చదవండి. ఇవి వస్తేనే మనకు రిమైనింగ్ క్వాంటిటీస్ కానీ ఏవైనా కానీ మనం మాట్లాడగలుగుతాం, లేకపోతే మాట్లాడలేము. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ 7 మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్లో ఓన్లీ 2 ఉంటాయని చెప్పాను. ప్లెయిన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్. యూనిట్స్ ఈజ్ రేడియన్, సింబల్ రాడ్. సో ఇక్కడ రేడియన్ మీన్స్ యూనిట్, దిస్ వన్ ఈజ్ సింబల్. ఓకే. ప్లెయిన్ యాంగిల్ రేడియన్ రాడ్, సాలిడ్ యాంగిల్ స్టెరేడియన్ SR. సాలిడ్ యాంగిల్ యూనిట్ ఈజ్ స్టెరేడియన్, symbol is SR. Clear? So these all fundamental quantities and supplementary quantities. But what is the derived quantities? Derived quantities already I have before I told you. So depending on that fundamental quantities is called derived physical quantities. So see one example clearly so you can understanding. Okay na? Okay. So we all clear students? Okay. So fundamental physical quantities is main example. Fundamental physical quantity examples. So length. So we ఇందాక మనము డిస్కస్ చేసిన ఈ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ కిందకి వస్తాయి. అగైన్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సో డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ ఎగ్జాంపుల్స్ ఇస్ సో మెనీ ఎగ్జాంపుల్స్ దే, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ ఏరియా, వాల్యూమ్, ఓకే, స్పీడ్, నెక్స్ట్ వెలాసిటీ, etc. So many examples in all derived quantities. సో అసలు డైరెక్ట్ క్వాంటిటీస్ అంటే డిపెండ్ అన్నాం కదా, ఏ విధంగా డిపెండ్ అంటే ఏంటి అని అర్థం. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. సో ఏరియా నేను తీసుకున్నాను ఎగ్జాంపుల్ ఏరియా. సో వాట్ ఈస్ ద ఏరియా ఫార్ములా? లెంత్ ఇంటూ బ్రెత్, రైట్? సో లెంత్ ఇంటూ బ్రెత్ ఆల్సో కాల్డ్ లెంత్. సో లెంత్ ఇంటూ లెంత్, రైట్? బ్రెత్ని కూడా మనం మెజర్ చేసేది లెంత్లోనే, కాబట్టి లెంత్ ఇంటూ లెంత్. సో వాట్ ఈస్ ద ఫండమెంటల్ క్వాంటిటీ? ఆల్రెడీ హ్యావ్ లెంత్కి యూనిట్స్ ఏంటని చెప్పాను నేను ఫండమెంటల్ క్వాంటిటీస్లో, మీటర్స్. మళ్ళీ ఇంకొకటి ఉంది కదా మీటర్స్, రైట్? అంటే మనకు ఇక్కడ మీటర్ స్క్వేర్. ఓకే, ఈ మీటర్ అనేది లెంత్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ కదా. ఈ ఏరియా అనేది ఇప్పుడు దేని మీద డిపెండ్ అయింది? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయినట్టే కదా. క్లియర్ అయిందా డౌట్? సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం మీకు ఇంకా క్లియర్గా. స్పీడ్. సో స్పీడ్ అనేది డైరెక్ట్ క్వాంటిటీ అన్నాను, మరి ఇది ఏ విధంగా ఫండమెంటల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్ అంటే ఫండమెంటల్ క్వాంటిటీలో ఉన్న 7లో ఏదో ఒకటి యూనిట్స్ అనేవి అవే రావాలి. సో స్పీడ్ ఫార్ములా ఏంటి అంటే మనకు డిస్టెన్స్ బై టైం. సో distance is nothing but length, units is meter, by time units is s. So ms
పవర్ -1. ఈ ఎస్ని పైకి పంపించినప్పుడు ఎంఎస్ పవర్ -1 అన్న m/s అన్న బోత్ ఆర్ సేమ్. అంటే ఇక్కడ మీటరు సెకండ్ ఇవన్నీ మనకు ఫండమెంటల్ క్వాంటిటీకి సంబంధించిన యూనిట్స్ కదా. అంటే ఇప్పుడు ఇది డిపెండ్ అయిందా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయినట్టే కదా. అది ఏది డిపెండ్ అయింది, డైరెక్ట్ క్వాంటిటీ డిపెండ్ అయింది, రైట్. స్పీడ్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ డిపెండ్ అయినట్టే కదా, మా మీటరు సెకండ్. సో ఈ విధంగా డైరెక్ట్ క్వాంటిటీస్ అన్నిటినీ కూడా మనం ఏది ఎగ్జాంపుల్ తీసుకొని చేసినా కూడా సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్తో డిపెండ్ అయి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఫోర్సు, మాసు, యాక్సలరేషను, ప్రెజరు, వర్క్, ఎనర్జీ అన్నీ A to Z వి ఆల్ డిపెండింగ్ ఆన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో వి దో ఆల్ డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీస్. క్లియర్? సో ఈ విధంగా మనం డైరెక్ట్ క్వాంటిటీస్ని ఈ విధంగా ఈజీగా ఎగ్జాంపుల్తో సహా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? క్లియర్ అయ్యేంతవరకు రైట్. సో ఇప్పుడు ఒక చిన్న టాపిక్ ఒకటి చూద్దాం. మరి ఇప్పుడు దాకా మనం చెప్పాం కదా, సో ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డైరెక్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు వాట్ ఈస్ ద యూనిట్. మరి అసలు టాపిక్లో ఉన్న విషయం ఏంటి, ఈ యూనిట్. మనకి యూనిట్ అంటే ఏంటి? సో ఫిజిక్స్లో యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాటికి ప్రాణమే యూనిట్స్ అండి. ఇప్పుడు మన దగ్గర 2 ఉంది బాగా మ్యాగ్నిట్యూడ్ ఉంది. అది ఏంటిది, లెంతా, మాసా, టైమా, లేకపోతే కరెంటా, ఏందా. సో అది పక్కన m పెడితే మీటర్స్ అంటే లెంత్ అవుతుంది, అదే కేజీస్ పెడితే మాస్ అవుతుంది, అదే s పెడితే టైం అవుతుంది, అంటే 2 seconds టైం అవుతుంది. అంటే యూనిట్ని బట్టే ఇదన్నీ కూడా మనకు డివైడ్ అవుతున్నాయి. అందుకే వీటికి ఎంతో ప్రామాణ్యత అంటే ఇంపార్టెన్స్ అంత ఉంది. సో మన మనిషికి గుండె ఎలా ఉంటుందో మనిషికి ఈ యూనిట్స్ కూడా ఫిజిక్స్లో కానీ, మ్యాథ్స్లో కానీ, కెమిస్ట్రీలో ఎక్కడైనా కానీ ఈ యూనిట్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఫిజిక్స్ మోస్ట్లీ. కాబట్టి యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు జాగ్రత్తగా యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ లెసన్ జాగ్రత్తగా వినండి. మీకు ఏదైనా డౌట్స్ను కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఖచ్చితంగా మన ఛానల్ మీకు తెలియని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేసి సో వాళ్ళకి ఏదైనా అర్థం కాని విషయాలు ఉంటే మన వీడియోస్ని కూడా షేర్ చేయొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మనం యూనిట్స్ అని చూద్దాం. సింపుల్గా యూనిట్ మనం ఏం చేస్తామంటే ది స్టాండర్డ్ మెజర్ అంటాం. ఇట్ ఈజ్ ఏ స్టాండర్డ్. సో the physical quantity is can measure the standard is required, so is called unit. So unit is called standard, ఓకేనా. స్టాండర్డ్ అని చెప్తాం, ఒక స్టాండర్డ్ వాల్యూస్కి కావాలి అని అర్థం. సో ఈ విచ్ మెజరబుల్ ఈజ్ వెరీ డివైడ్ ఇన్ మెజర్మెంట్ డివైడ్ ఇన్ 2 types. First one is unit, second one is నెంబర్. ఓకేనా, చాలా జాగ్రత్తగా వినాలి. సో దీన్నే మనం ఏమనొచ్చు అంటే న్యూమరికల్ వాల్యూ కూడా అనొచ్చు, న్యూమరికల్ వాల్యూ, ఓకేనా. సో ది ఫిజికల్ క్వాంటిటీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ నెంబర్ ఇంటూ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ యూనిట్. సపోజ్ P equal to NU. This is the formula, is nothing but some volumes you can written this formula. సో కొన్ని బుక్స్లో ఇలాంటి ఫార్ములా రాస్తారు, కొన్ని బుక్స్లో ఇలాంటి ఫార్ములా రాస్తారు. సో మెజర్మెంట్ మన 2 యూనిట్ నెంబర్ అనేది డివైడ్ అవుతుంది. నెంబర్ అన్న న్యూమరికల్ వాల్యూ అన్న ఒకటే. మనం యూనిట్స్ని ఎలా రాస్తాం అనేది ఇక్కడ P ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ, కెన్ రైట్ physical quantity. Here n is a number, u is a unit. Clear? So P is a physical quantity, n is equal to number into unit. So the physical quantity that equal to the number cross product of unit. So that is called a unit. Okay na? So main మనకు physical quantity number unit అని బాగానే ఉంది. ఇక్కడ n p కాన్స్టెంట్, p ఈక్వల్ టు కాన్స్టెంట్. సో నేను ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, నేను దీని గురించి మాట్లాడుకుంటున్నాను, రెండు ఒకటే. p అన్న q అన్న ఫిజికల్ క్వాంటిటీ ఏదైనా తీసుకోవచ్చు. అప్పుడు nu ఆల్సో కాన్స్టెంట్, ఓకేనా. సో n
inversely proportional 1 by u. This is called inversely proportional. Inversely proportional constant. So ఈ n inversely proportional constant, so once see here I am writing n inversely proportional to 1 by u or u inversely proportional by 1 by n. ఓకేనా? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఈ ఫార్ములా మీకు తెలియాలి. అదేవిధంగా n1 u1 ఈక్వల్ టు n2 u2, n1 u1 ఈక్వల్ టు n2 u2. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఏంటి అంటే n1 డిక్రీస్ n2 ఇంక్రీజ్. ఇదే చాలా ఇంపార్టెంట్. n1 డిక్రీజ్ అయిందంటే n2 ఇంక్రీజ్ అవుతుంది. అదే u1 ఇంక్రీజ్ అయితే u2 డిక్రీజ్ అవుతుంది. సో ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే n1 డిక్రీజెస్, n2 ఇంక్రీజెస్, u1 ఇంక్రీజెస్, u2 డిక్రీజెస్. సో ఏ విధంగా మనం దాని గురించి చెప్పొచ్చు అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. మీకు ఖచ్చితంగా క్లారిటీగా అర్థమవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి బాగా. సో ఈ ఫార్ములాని మనం ఏం రాస్తున్నామంటే n1 బై n2 ఈక్వల్ టు u2 బై u1 అని కూడా మనము ఫార్ములా రాయొచ్చు. సో మనకు ఈ ఫార్ములాస్ అన్నీ తెలియాలండి. ఇది ఒక ఫార్ములా, ఇదొక ఫార్ములా, సో ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా. సో ఈ 4 ఫార్ములాలు మీ అందరికి కూడా తెలిసి ఉండాలి. సో మనకు ఐఐటి జేఈ మెయిన్స్లలో సమ్స్ చేయాలంటే ఈ 4 ఫార్ములాస్ కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. కాబట్టి ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం ఎందుకు రాసామనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను చూడండి. సపోజ్ నేను 10 meters ఈక్వల్ టు 1 meter ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్ 100, బట్ 10 means 1000 సెంటీమీటర్. ఓకేనా? సో ఇది ఎగ్జాంపుల్ అండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎగ్జాంపుల్ అర్థమైందంటే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోద్ది. సో ఇక్కడ n1 నేను ఏం చెప్పాను, డిక్రీజ్ అన్నాను. సో ఇక్కడ మీరు దీన్ని మనం ఏమనుకోవచ్చు, n1, ఈ నెంబర్ మనం ఏమనుకోవచ్చు, n2 అనుకోవచ్చు. అంతే కదా, యారో మార్క్ వద్దులే, n2. సో నెక్స్ట్ ఈ m1 ఏమనుకోవచ్చు, u1, దీన్ని u2. ఓకేనా? క్లియర్ అండి అందరూ స్టూడెంట్స్? n1 మీట్ యూనిట్స్ కాబట్టి u అనుకున్నా, 1000ని n2 అనుకున్నా, సెంటీమీటర్ని u2 అనుకున్నా. సో మనకి ఇక్కడ n1 డిక్రీజ్ చేస్తున్నాను, ఇక్కడ n2 ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్ ఎంత కనబడుతుందండి మీకు, 10 కనబడుతుంది. ఇక్కడ నెంబర్ ఎంత కనబడుతుందండి, 1000. సో విచ్ ఈస్ ద బిగ్ వాల్యూ, ఏది పెద్ద వాల్యూ, ఏది 1000 10? సో 1000 పెద్దది కాబట్టి n2 ఈజ్ ఇంక్రీజ్, n1 చిన్నది కాబట్టి n1 ఈజ్ డిక్రీజ్ కంపేర్ టు బోత్. సో విచ్ ఈస్ ద బిగ్గర్ మీన్స్ ఇంక్రీజెస్, సో దట్ రిమైనింగ్ వన్ ఈజ్ డిక్రీజెస్. సో అగైన్ యూ కెన్, సో u1 ఈజ్ ఇంక్రీజెస్, u2 is decreases. So compare this same, but here meters is a big unit. Meter is a big unit compared to centimeter. Okay, so centimeter is a small unit. So that why u1 is increases, u2 decreases. అందువల్ల u1 పెరిగింది, u2 తగ్గింది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 1000 ఉందండి. 10 చిన్న వాల్యూ కాబట్టి నేను కిందికి రాశాను, ఇది పెద్ద వాల్యూ కాబట్టి పైకి రాశాను. ఓకేనా? అలానే m అనేది సెంటీమీటర్ కానీ మీటర్ పెద్దది కాబట్టి u1 పెద్దదని రాశాను, సెంటీమీటర్ చిన్నదని రాశాను. ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైందో లేదో ఇప్పుడు క్లియర్గా. ఓకేనా? సో p ఈక్వల్ టు nu, ఫిజికల్ క్వాంటిటీ n ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1 by u, u ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1 by n. అంటే n ఒకటి పెరిగిందంటే ఖచ్చితంగా u డిక్రీజ్ అవ్వాలి. అంటే న్యూమరికల్ వాల్యూ అన్న పెరిగితే u అన్న డిక్రీజ్ అవ్వాలి, u అన్న పెరిగితే n అన్న డిక్రీజ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ పార్ట్ 1 వీడియో అండి. సో మీకు కానీ ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కింద నాకు నెంబర్ ఇచ్చాను, మీరు దానికి సపోర్ట్ చేయొచ్చు. సో మనకు మొబైల్తో స్టూడెంట్స్కి కూడా నేను ఏదో ఒక విధంగా కాన్సెప్ట్ని అందించాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. సో మన దగ్గర పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్, కెమెరాలు కానీ ఇలాంటివి ఏమి లేవు కాబట్టి సో ఉన్న దాంతోనే క్వాలిటీగా క్లియర్గా నేను తయారు చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్?
మీకు నేను కొన్ని క్వశ్చన్స్ అనేవి ఫర్దర్గా రావడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏందో నన్ను ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది ఓన్లీ 6th క్లాస్ 7th క్లాస్ 8th అని కదండి, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో కాన్సెప్ట్ అంటే మొత్తం వస్తుందండి. కాబట్టి ఎవరైనా కానీ జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. సో ఇప్పటి నుంచి మనకు వచ్చే క్లాసులన్నీ కూడా కొంచెం కొత్తగా, కొంచెం హార్డ్గా ఉంటాయి. డైమెన్షన్ ఫార్ములాస్ రాయాలి. ఓకేనా? సో అది ఏ విధంగా రాయాలి, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ, ఇలాంటి చాలా పెద్ద పెద్ద టాపిక్స్ ఉన్నాయి. కాబట్టి కాన్సెప్ట్ని మీకు 1-2 సార్లు బాగా మీరు వీడియో ప్లే చేసుకొని చూడండి, నోట్స్ టైప్లో రాసుకోండి, మీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో మీకు తెలియజేయచ్చు. సో దానికి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ.